ఐ డ్రీమ్. నేను మీ సంగీత. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే పెళ్ళిళ్ళు. ఎక్కువ మంది అబ్బాయిలు పెళ్ళిళ్ళు చేసుకోవాలి అంటే భయపడిపోతున్నారు. చాలామంది కౌన్సిలింగ్ సెంటర్స్కి తీసుకురావడం జరుగుతుంది. వాళ్ళ మదర్ ఫాదర్ వాళ్ళు మా అబ్బాయి పెళ్లి చేసుకోని అంటున్నాడు, మీరు ఎలాగైనా సరే పెళ్ళికి ఒప్పించండి అని చెప్పేసి నా దగ్గరనే 4 కేసులు వచ్చాయి. నేను రీసెంట్గా నా దగ్గరికి వచ్చిన ఒక కేసు గురించి నేను మీతో ప్రస్తావించాలనుకుంటున్నాను. వాళ్ళ మదర్ నాకు కాల్ చేసి మేడం నా సన్ అసలు పెళ్ళికి ఒప్పుకోవట్లేదు, ఇదివరకు పెళ్ళి అంటే ఓకే అని చెప్పేసి అన్నాడు, కానీ ఈ మధ్యకాలంలో పెళ్ళి అంటే మాట దాటేస్తూ అసలు చెప్పట్లేదు. నేను ఇంకా తల్లి చేయని పని కూడా నేను చేయడం జరిగింది. ఏంటంటే హాస్పిటల్స్కి తీసుకెళ్ళి అతన్ని చెక్ చేయించాను, అన్ని రకాలుగా ఫిట్ అని కూడా తెలియడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎందుకో పెళ్ళి అంటే పరిగెత్తూ ఉన్నాడు, కానీ అసలు దానిపైన పాజిటివ్ ఒపీనియన్ మాత్రం లేకుండా పోయింది అని చెప్పేసి చెప్పారు. సరే అమ్మా మీరు తీసుకొని రండి, ఒకసారి నేను బాబుతో మాట్లాడతాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. తను నా దగ్గరికి తీసుకొని వచ్చిన తర్వాత ఆ అబ్బాయి 2 సెషన్లో కూడా నాతో ఏం మాట్లాడలేదు. నేను చాలా వరకు క్వశ్చన్స్ అడిగాను, దాని ఇంటికి కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు మేడం, ఇష్టం లేదు, నేను ఇప్పుడు చేసుకోను అనుకుంటున్నాను, నాకెందుకో ఇప్పుడు పెళ్ళి మీద పెద్దగా అంత ఇంట్రెస్ట్ అయితే లేదు, నేను కెరియర్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నాను. ఇదే మాటలు నాకు 2 సెషన్స్ వరకు కూడా అదే చెప్తూ వచ్చింది. ఇంకా 3rd సెషన్లో మాత్రము ఎందుకో అతనికి ఏమనిపించిందో నాకు తెలియదు, మేడం నేను అమ్మాయిలను చూస్తున్నాను కదా, నాకు ఈ రోజుల్లో అమ్మాయిలను నమ్మాలంటే భయం వేస్తుంది, నాకు ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. రీజన్ ఏంటనంటే నా ఆఫీస్లోనే ఒక కలీగ్ నాతోటే రిలేషన్షిప్లో ఉండి తర్వాత నెక్స్ట్ ఇప్పుడు పెళ్లి చేసుకొని మళ్ళీ నాతో రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తుంది. ఇప్పుడు నేను దీన్ని ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు నాకు వచ్చే అమ్మాయి కూడా ఇలాగే చేస్తుందంటే మరి నువ్వెందుకు ఆ అమ్మాయితో ఉంటున్నావు? ఇప్పుడు ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిందన్న విషయం తెలిసింది కదా, మరి నువ్వెందుకు వదిలేయలేకపోతున్నావు? అంటే నాకు ఫ్రీగా వస్తున్నారు కదా మేడం, వాళ్ళంతటా వాళ్ళు ఇష్టపడి వస్తున్నప్పుడు నేను ఇంకా మగవాడిని కాబట్టి నేను ఖచ్చితంగా ఎలా అయినా అమ్మాయి ఇష్టపడుతున్నప్పుడు నేను ఖచ్చితంగా వెళ్ళాల్సిందే కదా మేడం అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత ఈ విషయాన్ని వాళ్ళ అమ్మతో అసలు చెప్పొద్దు అని చెప్పేసి అన్నారు. ఇంకా సరే అతను ఏదో పర్సనల్గా నాతో షేర్ చేసుకున్నాడు కాబట్టి నేను ఆ విషయాన్ని వాళ్ళ అమ్మతో డిస్కస్ చేయకుండా, లేదమ్మా మీ అబ్బాయితో నేను మళ్ళీ మాట్లాడతాను, ఇంకొక సెషన్ కూడా తీసుకురండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగిన తర్వాత అప్పుడు ఆ అబ్బాయి మళ్ళీ నా దగ్గరికి సెషన్కి వచ్చాడు. వచ్చినప్పుడు నేను అడిగాను, ఇప్పుడు నీలో ఏమన్నా మార్పులు వచ్చాయి అంటే నేను కొంచెము నా వేలో నేను అతనికి ఏం చెప్పాలో లాస్ట్ సెషన్లో కొన్ని నేను చెప్పడం జరిగింది, కొన్ని పాయింట్స్ నేను చెప్పాను. అప్పుడు నేను ఇప్పుడు అవన్నీ కూడా రివీల్ చేయలేను, కానీ చెప్పిన తర్వాత లేదు మేడం మీరు చెప్పిన తర్వాత నేను అబ్జర్వ్ చేశాను, ఆ పాయింట్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు అనిపించింది నేను చేస్తుంది తప్పు, కాబట్టి నా ఆలోచన విధానం కూడా తప్పని నేను అనుకుంటున్నాను, కానీ నేను పెళ్ళి మాత్రం ఇప్పుడు చేసుకోలేను, నాకు అమ్మాయిల మీద పాజిటివ్ ఒపీనియన్ లేదు, నాకు ఎప్పుడు పాజిటివ్ ఒపీనియన్ వస్తుందో నేను అప్పుడు మాత్రమే పెళ్లి చేసుకుంటాను అని చెప్పడం జరిగిన తర్వాత మరి ఇప్పుడు అమ్మాయిల మీదనే మీరు స్టేట్మెంట్ ఇస్తున్నారా తప్పించి అబ్బాయిలు కరెక్ట్గా ఉన్నారంటారా అని చెప్పేసి నేను క్వశ్చన్ వేశాను. అంటే అమ్మాయిలు వస్తున్నారు కనుకనే అబ్బాయిలు యూజ్ చేసుకోవడానికి రెడీగా ఉంటున్నారు మేడం అని చెప్పేసి అతను చాలా బోల్డ్గా మాట్లాడాడు. అతను మనసులో ఏముందో అదంతా కూడా చెప్పడం జరిగింది. అంటే ఎంతసేపు కూడా ఎప్పుడు అతను కరెక్టే, అతను అంతా అమ్మాయిలు వస్తున్నారు కాబట్టి వాళ్ళు చనువు తీసుకుంటున్నారు కాబట్టి మేము చనువు తీసుకోవాల్సి వస్తుంది, వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది, ఆవిడ నాకు లవ్ యూ చెప్తుంది కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది అంతే. ఆ తర్వాత నెక్స్ట్ ఆవిడ ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు ఫోన్ చేయదు, మాట్లాడదు. నాకు ఆఫీస్లో ఉన్నంత వరకు, లేదంటే ఆఫీస్ వీక్ ఆఫ్స్ ఉన్నప్పుడు మేము బయటికి ఎక్కడికైనా వెళ్తే ఎవరికి తెలియకుండా వెళ్ళడం కలవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి అది ఎవరికి తెలియదు కదా మేడం, మేము మెయింటైన్ చేస్తున్నాం, మాకు ప్రాబ్లం ఏముంది అని చెప్పేసి అది చాలా సింపుల్గా చెప్పాడు. కాబట్టి నేనేమంటున్నానంటే మీరు ఎప్పుడైనా ఏ తప్పైనా చేసేటప్పుడు మీరు ఆలోచించి చెయ్యండి. ఈ అబ్బాయికి నేను కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఫైనల్గా అయితే అతను పెళ్లి పైన కొంచెం పాజిటివ్గా ఒపీనియన్గానే ఉండడం జరిగింది. వాళ్ళ అమ్మ కూడా కొంచెం హ్యాపీగానే ఉంది. మేబీ పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, రేపు మేబీ మ్యాచ్ కూడా సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వాళ్ళ అమ్మ చాలా హ్యాపీగా చెప్పింది. నేను సెషన్లో ఏం మాట్లాడాను, అతను నాతో ఏం డిస్కస్ చేశారనేది నేను పొడిగా మాత్రమే చెప్పడం జరిగింది, కానీ ఇన్ డెప్త్గా అయితే నేను చెప్పలేదు. అయితే ఇలా పెళ్ళిళ్ళు కోసము భయపడుతున్న అబ్బాయిలు మీరు కూడా తప్పు చేస్తున్నారు. మీరెప్పుడు కూడా అమ్మాయిలను ఎట్టి పరిస్థితుల్లో కూడా తక్కువ అంచనా వేయొద్దు. వాళ్ళ క్యారెక్టర్ని మీరు ఎప్పుడు కూడా వేలెత్తి చూపించకూడదు. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్ని మీరు చూపిస్తున్నప్పుడు మీ క్యారెక్టర్ ఏమైంది? వాళ్ళు వస్తారు, మీరెందుకు వెళ్తున్నారు? మరి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. మీరు చాలా రాముల్లాగా ఉండాలి అనుకుంటున్నప్పుడు రాముల్లానే ఉండండి అంతే.
ఆవిడ 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 పని ఆవిడ చేసుకుంటున్నప్పుడు సారీ అండి, నేను అలాంటి వాటిలలో చాలా మంచివాడిని, నేను అలాంటి వాటిలు కాదు, మా భార్యకు నేను మాత్రం శ్రీరామచంద్రులా ఉండాలనుకుంటున్నాను అనుకునే వాళ్ళు ఉండండి. అమ్మాయిలను చాలా వేలెత్తి చూపిస్తూ ఉంటారు కదా, మరి మీ క్యారెక్టర్ కూడా వేలెత్తి చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. చూపిస్తారు కంపల్సరీ. అబ్బాయిలు అలా ఉన్నారు కాబట్టి వాడుకొని వదిలేద్దామని చెప్పేసి అమ్మాయిల ఒపీనియన్ ఉంటుంది. సో ఇద్దరు ఒపీనియన్ కంపేర్ చేసేస్తే ఎవరి వర్షన్లో వాళ్ళు కరెక్ట్ వేలో ఉన్నామని ఆలోచిస్తున్నారు, కానీ చాలా రాంగ్ వేలో ఉంటున్నారు. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మనం ఎప్పుడైనా సరే మనం చేసే తప్పులు తిరిగి మన దగ్గరికి వచ్చి ఆగుతాయి. మీరు తప్పు చేసే ముందు ఆలోచించండి. పెళ్లి మీద పాజిటివ్ ఒపీనియన్ ఉండదు అనంటే ఈ రోజుల్లో ఎవరు కూడా కరెక్ట్ వేలో ఉన్నారు అనుకోవడం చాలా తప్పు. ఇంకా అడ్జస్ట్ అయి బ్రతకడమే. సో పెళ్ళిళ్ళు చేసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది. పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. సో ఈ మధ్య కాలంలో పెళ్ళిళ్ళు అంటే భయపడి పారిపోతున్నారు, అంటే చంపడాలు, చంపుకోవడాలు ఇలాంటివన్నీ కూడా. ఒకవేళ పెళ్ళికి ముందు ఏమైనా రిలేషన్షిప్స్ ఉన్నా అవి పెళ్ళి తర్వాత పూర్తి స్థాయిలో మానేసేయండి. వాటిని మళ్ళీ మ్యారేజ్ లైఫ్లోకి తీసుకొచ్చుకోకండి. తీసుకొచ్చుకున్నారా ఇక్కడ ఈ లైఫ్ బాగుండదు, అదేవిధంగా మీరు ఎంచుకున్న ఆ లైఫ్ బాగుండదు. ఎటు కాకుండా మధ్యలో ఒంటరిగా మిగిలిపోవడమో, లేదు అనుకుంటే మీరు క్రిమినల్స్గా మిగిలిపోవడమో, లేదో జైల్లో కూర్చోవడమో, ఏదో ఒకటి జరుగుతుంది తప్పించి ఎప్పుడూ కూడా ఇలాంటి ట్రయాంగిల్కి సంబంధించిన కేసులు ఏవైనా సరే పాజిటివ్గా లేదంటే హ్యాపీగా ఎండ్ అయినవి ఎక్కడా కూడా లేవు. మీరు గతం నుంచి చూసుకున్నా, ఇప్పుడు చూసుకున్నా, ఎప్పుడు చూసుకున్నా సరే మీరు ఎవరినైనా లవ్ చేసి ఇంట్లో ఒప్పించే ప్రయత్నం చేయండి. లేదు ఒక ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు అంటే మీకు పెళ్లి సంబంధాలు చూసి ఒక అమ్మాయి మీ లైఫ్లోకి, ఒక అబ్బాయి మీ లైఫ్లోకి వస్తున్నారు అనుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని కట్ చేసేయండి. లేదు అనుకుంటే అది ఎంత దూరం ఎక్కడికి తీసుకెళ్తుంది అనేది ఎవ్వరు కూడా ఊహించని పరిణామాలను ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి చాలా వరకు ఇవే కౌన్సిలింగ్ సెంటర్స్లలో, అంటే ఫ్యామిలీ కౌన్సిలర్స్గా మేము ఎక్కువగా సెషన్స్ తీసుకుంటూ ఉంటాం కాబట్టి చాలా ఇవే వస్తున్నాయి. అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళిళ్ళు ఒప్పుకోవట్లేదు, అసలు పెళ్ళి ఏమనంటే కెరీర్ అంటున్నారు, ఇవే చేస్తున్నారు. కానీ వాళ్ళ లైఫ్లో వాళ్ళకి కావాల్సిన నీడీస్ అని దొరుకుతున్నాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే లైఫ్ అంటే ఇంతే కదా, చూసుకుందాంలే అని చెప్పేసి అలా కాలాన్ని రోల్ చేస్తూ ఉన్నారు. కానీ కాలం రోల్ అవుతున్నప్పుడు ఇక్కడ మనకు కావాల్సినవన్నీ వెళ్ళిపోతున్నాయి. వెనక్కి తిరిగి చూసుకుంటే మనకు మిగిలేది జీరోనే. కాబట్టి ఎప్పుడైనా సరే మనకంటూ ఒక ఫ్యామిలీ, పిల్లలు ఇలాంటివి ఉంటే సొసైటీలో వాల్యూ ఉంటుంది. దాంతోపాటు మనకు రెస్పెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు ఏదైనా తప్పు జరుగుతున్నప్పుడు మీరు ఖండించకపోతే తప్పు దగ్గర నుంచి మీరు వెళ్ళిపోండి. లేదు అంటే డిస్కషన్ చేయండి. ఏదో ఫ్రీగా వస్తుంది కదరా వాడేసుకుందాం వదిలేద్దాము అంటే మీరే ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది. ఇటు అమ్మాయిలైనా సరే భర్తకు తెలియకుండా ఏదో చేద్దాము అని చెప్పేసి అనుకుంటే కొన్ని సందర్భాలలో అది భర్తను చంపే స్థాయికి వెళ్తుంది, లేదంటే మిమ్మల్ని చంపే స్థాయికైనా వస్తుంది. ఇవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో పెళ్ళిళ్ళు అంటే మనం ఉండే విధానాన్ని బట్టేసే ఉంటాయి తప్పించి పెళ్ళి అంటే భయపడాల్సినంత అవసరం లేదు. ఏదైనా సరే పెళ్లి చూపులప్పుడు చాలా క్లారిటీగా మాట్లాడుకోండి. పాస్ట్ ఈజ్ పాస్ట్, ప్రజెంట్ అంటే మనతో ట్రావెల్ అవుతున్నప్పుడు మనిషి ఎలా ఉంది అనేది మాత్రమే మనకు చాలా ఇంపార్టెంట్. అంతే తప్పించి ఇంకా గతాన్ని తవ్వద్దు, నువ్వు ఇలా అలా అని చెప్పేసి తవ్వద్దు. అంతేకాకుండా నేను ఇంకొకటి ఏం చెప్తాను అంటే పెళ్ళయిన తర్వాత మీకు ఏమున్నా అక్కడ కట్ చేస్తున్నారు కదా, ఇంకా విషయాలను కూడా భార్యతో కానివ్వండి, భర్తతో కానివ్వండి ఎట్టి పరిస్థితుల్లో కొన్ని వరకు మాత్రమే షేర్ చేయాలి. అన్నీ షేర్ చేయకూడదు. ఎందుకంటే అందరి మైండ్ సెట్ ఒకలా ఉండదు, అందరూ ఒకేలా ఉండరు. ఎందుకంటే అది మైండ్లో తొలుస్తూనే ఉంటుంది. మీరు ఏదో ఒక పని చేశారు నచ్చంది, చేసినప్పుడు ఖచ్చితంగా దాన్ని వాళ్ళు పిన్ చేస్తూ ఉంటారు. నువ్వు అలా చేసావు కాబట్టి అలా జరిగింది, ఇలా చేసావు కాబట్టి నువ్వు ఇలా జరిగింది, ఇది ఒకటి వచ్చేసి గొడవలు అయిపోయి విడాకుల దాకా వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే రిలేషన్షిప్ అనేది మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి, మనం ఉండేదాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అంతే తప్పించి మనస్తత్వాలు ఇంకా ఇవి కాదు. థర్డ్ పర్సన్స్ కూడా మిమ్మల్ని మీ రిలేషన్షిప్ని ఏమీ చేయరు. మీరు కనుక కరెక్ట్గా అండర్స్టాండ్తో తర్వాత నెక్స్ట్ అడ్జస్ట్మెంట్తో ఉన్నారు అంటే ఎంతమంది వచ్చినా సరే ఒక రిలేషన్షిప్ని బ్రేక్ చేయరు. అదేవిధంగా ఎవరు కూడా థర్డ్ పర్సన్ వచ్చేసి మీ ఫ్యామిలీలో డిస్టర్బ్ చేసి ఒకరిని చంపడం కానివ్వండి, వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్ళిపోవడం కానివ్వండి, పిల్లల్ని వదిలేయడం కానివ్వండి, పిల్లల్ని చంపేలాగా చేయడం కానివ్వండి చేసే ప్రసక్తి ఉండదు. మనకు ఉన్న దాంట్లోనే చాలా సంతోషం ఉంటుంది. దాన్ని మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని రకాల హ్యాపీ. నేను ఈ వీడియో ఎందుకు చేశాను అంటే పెళ్ళిళ్ళంటే పరిగెడుతున్న యూత్ కోసం చేయాల్సి వచ్చింది. అబ్బాయిలు అయితే మరీ భయపడుతున్నారు, కానీ అబ్బాయిలు చేస్తుంది కూడా తప్పే అని చెప్పేసి నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను. అమ్మాయిలు వస్తారు, మీరు రిజెక్ట్ చేయండి. వస్తారేమో ఆలోచించండి, రారు. కాబట్టి అమ్మాయిలు మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి వస్తున్నారు, మీరు డబ్బులు పెడుతున్నారు కాబట్టి యూజ్ చేసుకుంటున్నారు. ఇద్దరిది తప్పు ఉంది.
క్లాప్స్ ఎప్పుడైనా సరే 2 హ్యాండ్స్ కొడితేనే క్లాప్స్ వస్తాయి, అంతేగాని సింగిల్ హ్యాండ్ ఎప్పుడు కూడా శబ్దం చేయదు, బయటికి సౌండ్ రాదు. మీరు ఒకసారి మరి శ్రీరామచంద్రులాగా మీరుండి ట్రై చేయండి, మీరందరూ యూనిటీగా. ఇప్పుడు హత్యలు జరుగుతున్నాయి అంటున్నారు, చంపేస్తున్నారు లేడీస్ అని చెప్పేసి అంటున్నారు, చంపేస్తున్నారు. ఎవరు దానికి సహకరిస్తుంది? ఇంకొక పర్సన్ లైఫ్లోకి వస్తేనే కదా, అమ్మాయి లైఫ్లోకి వస్తే నువ్వు చంపే నా భర్తని నేను నీతో ఉంటానంట. ఏమో రేపు ఇంకొకరు నచ్చితే నిన్ను చంపేస్తుంది కావచ్చు. ఇవి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఫస్ట్ యూనిటీ అనేది ఏ జెండర్ అయినా పర్వాలేదు, వాళ్ళ దగ్గర స్టార్ట్ అయ్యింది అని అంటే మొత్తం సెట్ అయిపోతుంది కదా సిస్టమ్. ఆలోచన చేయండి. మీకు ఎవరికైనా లీగల్గా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను దానిపైన వీడియో చేసి మీకు పూర్తి సమాచారం అందించడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.